ఆ ఒక్క సంఘటన జరగకపోతే ఈరోజు క్రైస్తవ్యం అనేది ఉండేది కాదు. ఆ ఒక్క సంఘటన జరగకపోతే ఈరోజు ఎక్కడ కూడా ఒక చర్చ్ బిల్డింగ్ కూడా ఉండేది కాదు. ఆ ఒక్క సంఘటన జరగకపోతే మన జీవితాల్లో ఎలాంటి నిరీక్షణ ఉండకపోయేది. ఆ ఒక్క సంఘటన జరగకపోతే మనమందరము కూడా నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ఆ ఒక్క సంఘటన జరగకపోతే మేమందరము అంటే బోధకులమైన మేము బోధిస్తున్నటువంటి వాక్యం అంతా కూడా వృధా అయిపోయేది. ఆ ఒక్క సంఘటన జరగకపోతే క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా నశించిపోయేవాళ్ళు. ఆ ఒక్క సంఘటన జరగకపోతే క్రైస్తవులందరిలో మనుషులందరిలో క్రైస్తవుల కంటే వ్యర్థులు మరి దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండకపోయేవాళ్ళు. ఆ ఒక్క సంఘటన జరగకపోతే మన క్రైస్తవ విశ్వాసమే ఉండకపోయేది. ఇంతకీ ఆ ఒక్క సంఘటన ఏంటో మీకు తెలుసా? ఏంటండి? క్రీస్తు యొక్క పునరుత్థానం. క్రీస్తు యొక్క పునరుత్థానము లేకపోతే ఇవేవి కూడా ఉండేవి కాదు. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని అంటున్నాడు. క్రీస్తు మరణం నుంచి తిరిగి లేవకపోతే మనము చేయుచున్న ప్రకటన వ్యర్థమే. అంటే ప్రసంగికులు చేయుచున్నటువంటి ప్రకటన వ్యర్థమే. క్రైస్తవులందరూ విశ్వాసం ఉంచుతున్నటువంటి ఆ విశ్వాసము కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. క్రీస్తు మరణం నుంచి తిరిగి లేవకపోతే క్రైస్తవ విశ్వాసం వ్యర్థమైపోయేది. క్రీస్తు మరణం నుంచి తిరిగి లేవకపోతే క్రీస్తు మన కొరకు చెల్లించినటువంటి వెల, అంటే మన పాపాల కొరకు చెల్లించినటువంటి వెల సరిపోయిందో సరిపోలేదో, మన పాపాలు క్షమించబడ్డాయో క్షమించబడలేదో అని మనకు అనుమానం ఉండేది. క్రీస్తు మరణం నుంచి లేవకపోతే అసలు మనము ఈ లోకంలో మృతులుగానే ఉండేవాళ్ళం. కానీ ప్రియులారా, క్రీస్తుని మరణము బంధించలేదు. ఆయన మరణాన్ని తిరిగి లేచి గెలిచాడు. హీ ఈజ్ రీజన్. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా మనందరికీ ఒక గొప్ప నిరీక్షణని ఆయన మనకిచ్చాడు. అందుకనే ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క పునరుత్థాన ఆదివార దినాన్ని వారందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రియులారా, క్రీస్తు పునరుత్థానుడయ్యాడు కాబట్టే క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రోజే ఆరాధనకి కూడుకుంటారు. ఎందుకనంటే మన క్రైస్తవులందరికీ కూడా ముఖ్యమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే క్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనేటువంటి గొప్ప సత్యం మీదనే మన క్రైస్తవ్యం అనేది కట్టబడి ఉంది. ప్రియులారా, చరిత్రలో చూసినట్లయితే క్రీస్తు మరణించి తిరిగి లేవలేదు అని కొంతమంది రుజువు చేయడానికి ప్రయత్నించారు. కానీ వారందరూ కూడా విఫలమైపోయారు. క్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనేది ముమ్మాటికి సత్యం. దాంట్లో నిజంగా అది జరిగినటువంటి గొప్ప సంఘటన. ప్రియులారా, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా బహుశా క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అని బహుశా మీరు కొంతమంది నమ్మి ఉండొచ్చు, కొంతమంది నమ్మకం ఉండొచ్చు. నమ్మని వారికి ఈ ప్రసంగం ద్వారా నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అనే దానికి కొన్ని రుజువులని మీకు తెలియజేయబోతున్నాను. నమ్మిన వారికి నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మీరు క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మితే మీరు ఇతరులకు ప్రకటించాలి అని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. అందుకనే ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని చూడబోతున్నాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు మనం చదువుకుందాం. అయితే మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. అంతే, ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఇలా మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడియుండుట చూచెను.
కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిబెట్టి యుండుటయు చూచెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. కనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. ప్రియులారా, చాలాసేపు చదివారు. అయితే ఈ యొక్క వచన భాగాల్లో మనం చూసినట్లయితే ప్రత్యేకించి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత
ఏం జరిగిందో అనే సంఘటనని ఈ వచన భాగాల్లో మనం చూస్తుంటాం. ప్రత్యేకించి ఈ వచన భాగాల్లో నుంచి కొన్ని విషయాలని మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వచన భాగాలు మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి రాయబడి ఉంది. దాని గురించి మనం అర్థం చేసుకోవాలంటే 2 భాగాలు ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయంలో 2 భాగాలుగా ఈ యొక్క అధ్యాయాన్ని అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగం ఏంటంటే పునరుత్థానం యందు విశ్వాసం ఉంచండి. అది 1వ వచనం నుంచి 18వ వచనాల వరకు. పునరుత్థానం యందు విశ్వాసం ఉంచండి. 2వ భాగంలో పునరుత్థానమును ప్రకటించండి. ఇది 19వ వచనం నుంచి 31వ వచనం వరకు పునరుత్థానమును ప్రకటించండి అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. మొదటిగా పునరుత్థానం యందు విశ్వాసం ఉంచండి. 1 నుంచి 18 వచనాల్లో మనం చూసినట్లయితే పునరుత్థానం యందు విశ్వాసం ఉంచడానికి అనేకమైనటువంటి రుజువులని ఈ వచన భాగాలలో మనము చూస్తుంటాం. ఇంతకీ పునరుత్థానం యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి? పునరుత్థానం యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలంటే అది సత్యం కాబట్టి. ఈ పునరుత్థానం మీదనే మన యొక్క విశ్వాసము ఆధారపడి ఉంది కాబట్టి మనము తప్పకుండా పునరుత్థానం యందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, పునరుత్థానము వేరు, పునర్జన్మ వేరు. పునరుత్థానం అంటే ఏంటి? మరణించి తిరిగి లేవడం. అదే పునర్జన్మ అంటే మరణించి మరొక జన్మనెత్తడం. మనం మరొక జన్మ ఎత్తట్లేదు, మనము మరణించి మరలా తిరిగి లేచి క్రీస్తుతో పాటు మనము ఉండబోతున్నాం. దాన్ని ఏమంటారు? పునరుత్థానము అంటారు. పునర్జన్మ వేరు, పునర్జన్మ లేదు. ఓకేనా? పునరుత్థానము ఉంది. ఈ పునరుత్థానము చరిత్రలో నిజముగా జరిగినటువంటి సత్యం. దాన్ని మనం ఎందుకు నమ్మాలో ఈ యొక్క వచన భాగాల్లో మనం చూద్దాం. అయితే ఈ పునరుత్థానం గురించి 1 నుంచి 18 వచనాలలో కొందరి సాక్షులను చూస్తాం. అంటే కొందరు సాక్షులు, కొన్ని రుజువులని చూస్తాం పునరుత్థానాన్ని గురించి. చూడండి, 1 నుంచి 7 వచనాల్లో చూస్తే మరియా మరియు యోసేపు పునరుత్థానమును నమ్మారు అని మనము రుజువు చేస్తాం. మరియా మరియు యోహాను పునరుత్థానమును నమ్మారు అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. చూడండి, 1వ వచనం, ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చూడండి, మనం గమనించినట్లయితే ఆదివారం అనేది వారములో మొదటి వారం. ఆదివారం రోజుననే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రోజు మరో సంఘస్థులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా కూడుకొని ప్రభువును ఆరాధిస్తారు. అయితే ఈ ఆదివారం రోజున ఉదయమే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియా మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమునకు సాక్షిగా ఉన్నది. ఎందుకనంటే ఆమె ఉదయమే వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంట? సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ప్రియులారా, మనందరూ కూడా తెలుసు, గుడ్ ఫ్రైడే రోజు మనం చూసాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు. మరణించిన తర్వాత అతని యొక్క శరీరాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళి ఒక సమాధిలో పెట్టి ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టారు ఆ డోర్కి. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క సమాధి రాయి తీయబడి ఉండుట ఇక్కడ చూచింది అని మనం చూస్తాం. చూడండి, 1వ వచనంలో మనం చూస్తే సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట ఆవిడ చూసింది. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 2వ వచనంలో, కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. మరియా చాలా భయపడింది. చాలా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సీమోను పేతురుకు, అదేవిధంగా అంటే ఒకరే వ్యక్తి సీమోనుకు, తర్వాత యేసు ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే యోహాను. ఇంతకీ పత్రిక ఎవరు రాశారు? ఈ సువార్త ఎవరు రాశారు? యోహాను. కాబట్టి తన పేరును తాను డైరెక్ట్గా మెన్షన్ చేసుకోవడం ఇష్టపడకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. అంటే ఆ యోహాను తర్వాత ఈ యొక్క సీమోను వీరిద్దరికి వెళ్ళి కూడా ఆమె వెళ్ళి చెప్పింది పరిగెత్తుకుంటూ వెళ్ళి.
తర్వాత చూడండి 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి వద్దకు వచ్చారు. 4వ వచనం. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఎవరు ముందు వచ్చారంట? పేతురు కంటే యోహాను వచ్చాడు. యోహాను వచ్చి ఏం చూశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. పేతురు కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నారబట్టలు పడియుండుట చూచాను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు, లోపలికి వెళ్ళలేదు. కానీ బయట నుంచి ఆయన చూశాడు. ప్రియులారా గమనించండి, ఆ యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ యొక్క బట్టలు అంటే చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఆ కల్చర్ను బట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళ డెడ్ బాడీని చాలా గట్టిగా టైట్గా బట్టలు చుట్టి వాళ్ళని ఒక సమాధిలో పెట్టేవాళ్ళు. దానికి సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా రాసి మంచిగా పూసి, అది ఈజీగా విప్పరాదు, అది అంత టైట్గా మంచిగా టైట్గా నారబట్టలు కట్టి డెడ్ బాడీని అలా పెడతారన్నట్టు. సో అలాగే క్రీస్తు కూడా అలాగే చేశారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ నారబట్టలు అవి పడి ఉండుట చూశాడు ఆయన. తర్వాత చూడండి 6వ వచనంలో. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. చూడండి, ఇక్కడ పేతురు కూడా వచ్చి ఏం చూశాడంటే ఆ నారబట్టలు కానీ తలకున్నటువంటి రోమాలు కానీ అవన్నీ కూడా చుట్టూ ఒక పక్కకు ఒక సైడ్కి ఒక చుట్టి పెట్టారంట. అయితే ఎందుకు యోహాను గారు ఇంత డీటెయిల్గా ఆ నారబట్టలు పక్కన పెట్టాడని, ఆ సమాధి రాయి పక్కకుందని, ఆ సమాధి దగ్గర అంటే నారబట్టలు కింద పడిపోయి ఉన్నాయని, మొదటిగా మరియ వచ్చి చూసిందని, తర్వాత యోహాను వచ్చి చూశాడని, తర్వాత పేతురు వచ్చాడని, ఎందుకు ఇంత డీటెయిల్గా యోహాను గారు ఎందుకు రాస్తున్నారు అనంటే, ప్రియులారా, ఇది చరిత్రలో నిజముగా జరిగినటువంటి సంఘటన. అందుకని ఇంత డీటెయిల్గానే రాశాడు. ఇది ఒక కట్టుకథ అయితే అనగనగా యేసుక్రీస్తు ఉండేవాడు, యేసుక్రీస్తు మరణించాడు, ఒకానొక సమాధి ఉంది అని ఇలా కథ అయితే ఇలా ఉంటుంది. ఆ కథలో ఇన్ని డీటెయిల్స్ ఉండవు. కానీ యోహాను గారు స్పెసిఫిక్గా లిటరల్గా చిన్న డీటెయిల్స్ కూడా ఆయన రాసించాడు. ఎందుకంటే ఇది నిజముగా జరిగినటువంటి సంఘటన, ఇది కట్టుకథ కాదు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము చరిత్రలో జరిగినటువంటి నిజమైన సంఘటన, కట్టుకథ కాదు అని నిరూపించాడు. ఎందుకంటే కొంతమంది ఆ సమయంలో, ఆ తర్వాత సమయంలో క్రీస్తు పునరుత్థానుడు కాలేదు, ఇంతకీ క్రీస్తు మరణించలేదు అని కొంతమంది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఉన్నటువంటి ఈ రుజువుల ఆధారంగా ఎవరి యొక్క ప్రశ్నలు కూడా, ఎవరి యొక్క ఆర్గ్యుమెంట్స్ కూడా నిలబడలేదు. అలా అపోహలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు అనేది ముమ్మాటికి సత్యం. ప్రియులారా, ఆయన మరణించాడని ఎవరు రుజువు చేశారు, ఎవరు అప్రూవ్ చేశారంటే రోమా సైనికులు, రోమా సామ్రాజ్యం ఆయన్ను సిలువ వేసిన వారే ఆయన చచ్చిపోయాడు అని చెప్పారు. ఆయన చచ్చిపోయాడు కాబట్టే ఆయన యొక్క డెడ్ బాడీని తన యొక్క శిష్యులకు అప్పచెప్పారు. ఆయన చనిపోయాడని ఎలా తెలిసింది వాళ్ళకి? ఇంతకీ బల్లెముతో కడుపులో పొడిచినప్పుడు రక్తము నీరు వేరువేరుగా వచ్చాయి. ఇంతకీ రక్తము నీరు ఎవరి బాడీలో వేరువేరుగా వస్తాయంటే డెడ్ బాడీలో రక్తము నీరు వేరువేరుగా వస్తాయి. కాబట్టి ఈయన చనిపోయాడు కాబట్టి డెడ్ బాడీని తీసుకెళ్ళండి అని అప్రూవ్ చేసి వాళ్ళకు డెడ్ బాడీని ఇచ్చేశారు. కొంతమంది ఆయన చనిపోలేదు, స్పృహ తప్పిపోయాడు అంటారు కొంతమంది. కానీ వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపించబడ్డది చరిత్రలో. అదేవిధంగా కొంతమంది ఏమంటారంటే ఆయన మరణించాడు కరెక్టే, కానీ ఆయన శరీరము పునరుత్థానము కాలేదు. ఆయన శరీరమును
తన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అని కొంతమంది ట్రై చేశారు ఆ విధంగా చెప్పడానికి. కానీ అది ముమ్మాటికి తప్పుగా నిరూపించబడింది. చూడండి, ఎవరైనా ఇంట్లో దొంగలు పడితే నీట్గా వచ్చి ఎక్కడి సామాన్లు అక్కడే పెట్టి అన్ని మడత పెట్టి, బట్టలు కూడా, కబోర్డ్స్ కూడా, అవన్నీ కూడా ఏం కూడా అన్ని నీట్గా పెట్టి దొంగతనం చేస్తారా? వీళ్ళు ఏమంటారంటే, ఒక అపోహ ఏంటారంటే యేసుక్రీస్తు శిష్యులు లేదా దొంగలు ఎత్తుకుపోయారా అన్నారు అన్నట్టు కొంతమంది. వాళ్ళు ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క బట్టలు, తన తలకున్నటువంటి రోమాలు, తన ప్రతి ఒక్కటి కూడా నీట్గా చుట్టి పెట్టి పక్కన పెట్టి నీట్గా వెళ్ళిపోయారు. దొంగలైతే ఏం చేస్తారు? రూమ్లోకి వచ్చి వాళ్ళు దొంగతనం చేశారనుకోండి, ఏం చేస్తారు? విచ్చల వీడియో ఎక్కడెక్కడ సామాన్లు అన్నీ పడేసి వెళ్తారు. కానీ అలా జరగలేదు. ఒకటి. తర్వాత ఆ యొక్క పెద్ద రాయి, ఆ రాయి దొర్లిస్తుండగా తప్పకుండా సౌండ్ వస్తుంది. అక్కడే చెరసాల సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు చూడలేదు. అది ఆయన అక్కడే ఉన్నాడు, ఇంక పక్కనే ఉన్నాడు ఆయన కూడా ఆ యొక్క దొంగలు రావడం కానీ అవేవి కూడా చూడలేదు. శిష్యులే ఎత్తుకపోయారు అని అనుకుంటే, శిష్యులే ఆయన డెడ్ బాడీని ఎత్తుకొని పోయారు అనుకుంటే వాళ్ళకంత ధైర్యం ఉందా శిష్యులకి? ఆయన చనిపోయేటప్పుడే నువ్వు క్రీస్తుతో పాటు ఉన్నావు కదా అని అంటే వాళ్ళు ఏమన్నారు? లేదు లేదు, నాకు ఎవరు క్రీస్తా అవునా, ఎవరైనా అన్నట్టుగా బిహేవ్ చేశారు. అక్కడి నుంచి పారిపోయారు. అంత భయపడేవారు. అప్పుడు అంత భయపడిన వాళ్ళు రోమా సైనికులు ఆయన డెడ్ బాడీకి కావలి ఉండగా వాళ్ళు అక్కడికి వచ్చి ఎత్తుకుపోతారా? వాళ్ళకు భయపడి అక్కడే పారిపోతారు. కానీ ఖచ్చితంగా అంటే డెడ్ బాడీ ఎందుకు ఒక చరిత్రను బట్టి ఏముందంటే బహుశా అక్కడ సైనికులు ఉండవచ్చని ఒక చరిత్రకారులు చెప్పారన్నట్టు సైనికులు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు అపోహ, అంటే రోమీలకు తెలుసు ముందుగానే వీళ్ళు నమ్మే విశ్వాసం ఏంటంటే ఈయన తిరిగి లేస్తాడు అనే విశ్వాసం ఉంది కదా అని ఆలోచించి సైనికులను పెట్టి ఉంటారని కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే శిష్యులు అంత ధైర్యం చేసి ఆయన యొక్క శరీరాన్ని అంటే తీసుకువెళ్ళేంత ధైర్యం చేయకపోయి ఉండేది. ప్రియులారా, ఇవన్నీ కూడా అంటే ఎన్నో అపోహలు తయారు చేశారు, కానీ అవన్నీ కూడా అబద్ధాలే అని చరిత్రలో నిరూపించబడ్డాయి. చూడండి 8వ వచనం చూడండి. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరేరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. చూడండి, ఇక్కడ గమనించండి ప్రత్యేకించి. మొదట ఆ శిష్యుడు వచ్చాడు, లోపలికి వెళ్ళి చూచి ఏం చేశాడు? నమ్మాడు. ఆ శిష్యుడు ఎవరు? యోహాను సమాధి దగ్గరికి వచ్చాడు, వచ్చి చూచి నమ్మాడు. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరారు. ఎవరు? మిగతా శిష్యులందరూ కూడా వాళ్ళు గ్రహింపలేదు. వాళ్ళు ఏం చేశారంట? గ్రహింపక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేస్తాడు అని తెలుసు, వాళ్ళు విన్నారు, కానీ వాళ్ళు గ్రహింపక ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, బైబిల్లోనే పాత నిబంధన గ్రంథంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణిస్తారు, తిరిగి 3వ దినమున లేస్తాడు అని చాలా ప్రవచనాలు, చాలా వాక్య భాగాలు ఉన్నాయి. కానీ వారి శిష్యులే ఆ సమయంలో నమ్మలేకపోయారు. చూడండి, మనం చూసినట్లయితే కీర్తన 16వ కీర్తనల 10వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఇది ఎప్పుడు? కీర్తన గ్రంథంలో. ఎవరి గురించి రాయబడి ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఏంటి అది? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అని ఈ ప్రవచనము, ఈ వాక్యము నెరవేరింది అని మనం చూస్తుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి
తాము భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. గమనించండి, ఇక్కడ పాత నిబంధనల గ్రంథంలో ఉన్నవారు కానీ అందరూ కూడా వాళ్ళేంటి, ఆ వాగ్దానుల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి, అంటే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క పుట్టుక చూడలేదు, యేసుక్రీస్తు యొక్క మరణం చూడలేదు, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం చూడలేదు. కానీ చూడకున్నా వాళ్ళు ఏం చేశారు, దూరం చూచి, అంటే చరిత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన మనందరి కొరకు మరణించబోతున్నారు, ఆయన పునరుత్థానుడు కాబోతున్నాడు అని పాత నిబంధనలో ఉన్న వారందరూ కూడా, విశ్వాసులందరూ కూడా విశ్వాసం ఉంచారు. వారు దూరం నుంచి చూసి వాళ్ళు విశ్వాసం ఉంచారు. అంటే ఆ సంఘటన ఇంకా జరగలేదు, జరగక ముందే వాక్యం మీద విశ్వాసం ఉంచి అది జరుగుతుంది అని వారు నమ్మారు. ప్రియులారా, కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు చాలా గొప్ప ప్రివిలేజ్ ఉంది. ఏంటి తెలుసా? ఆ వాగ్దానముల ఫలము మనము అనుభవించాం. వాళ్ళు అనుభవించలేదు, మనం అనుభవించాం. ఎలా ఆ వాగ్దానాల ఫలం అనుభవించాం? ఇంతకీ ఆ వాగ్దానం ఏంటి? క్రీస్తు పుడతాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు అనే వాగ్దానం. ఈ వాగ్దాన ఫలము ఆల్రెడీ జరిగింది, అది చూశారు, దాన్ని ఇప్పుడు మనం పొందుకుంటున్నాం. మనము వారికంటే ఇంకా ఎక్కువగా ఆధిక్యత గల వాళ్ళం. పాత నిబంధనలో ఉన్నవాళ్ళు బహుశా వాళ్ళు చూడలేదు, కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం చూడకున్నా అది జరిగింది అని మనకు తెలుసు. చరిత్ర మనకుంది, అది జరిగింది అని మనకు తెలుసు. పాత నిబంధనలో ఉన్నవారు అది జరగబోతుంది అని నమ్మారు, కొత్త నిబంధనలో ఉన్నవారు అది జరగడము చూశారు. ఇప్పుడు మనమందరము కూడా అది జరిగింది కాబట్టి దాని యందు మనము విశ్వాసం ఉంచుతున్నాం. ప్రియులారా, దేవుడు మనకు గొప్ప ఆధిక్యతని ఆయన మనకు ఇచ్చాడు. ప్రియులారా, చూడండి, పాత నిబంధనలో చూసినట్లయితే చాలా చోట్లల్లా పునరుత్థానమును గురించినటువంటి గుర్తులు చాలా ఉన్నాయి. నోవాహు అతని కుటుంబము జలప్రలయం నుండి విమోచింపబడడం పునరుత్థానమునకు సాదృశ్యం. యోసేపు లోతైన గొయ్యిలో నుండి విమోచింపబడడం పునరుత్థానమునకు సాదృశ్యం. ఇశ్రాయేలీలు ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి విమోచింపబడడం పునరుత్థానమునకు సాదృశ్యం. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో నుండి విమోచింపబడడం పునరుత్థానమునకు సాదృశ్యం. దానియేలు సింహాల బోనులో నుండి విమోచింపబడడం పునరుత్థానమునకు సాదృశ్యం. యోన చాప కడుపులో నుండి విమోచింపబడడం పునరుత్థానమునకు సాదృశ్యం. పాపులమైన మనమందరము కూడా మన పాపాల నుంచి విమోచింపబడడం పునరుత్థానమునకు సాదృశ్యం. ఈ పునరుత్థానము బైబిల్లో అంతటా ఉంది. ఈ పునరుత్థానం గురించినటువంటి ఆలోచన బైబిల్ అంతటా కూడా ఉంది. ప్రియులారా, అందుకనే ఈ యొక్క గొప్ప సత్యం యందు మనమందరము కూడా విశ్వాసం ఉంచాలి. ఈ పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు, ఇప్పుడు చెప్పిన సంఘటనలు కూడా దేన్ని సూచిస్తున్నాయంటే పునరుత్థానం గురించి సూచిస్తున్నాయి. ఏ విధంగానైతే ఈరోజు నీవు ఈ విధంగా విమోచింపబడ్డావో, జలప్రలయం నుంచి విమోచించబడ్డావో, ఎర్ర సముద్రం నుంచి విమోచించబడ్డావో, నీ బానిసత్వం నుంచి విమోచించబడ్డావో, ఒకరోజు క్రీస్తు మరణించి పునరుత్థానం చెందబోతున్నాడు. ఆయన పునరుత్థానం బట్టి నీవు విమోచింపబడతావు అనే దానికి సూచనగా ఇవన్నీ కార్యాలు, సంఘటనలన్నీ కూడా పాత నిబంధనలో దేవుడు రాయించడం మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, చూడండి 11వ వచనంలో చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. చూడండి, ఇక్కడ మరియ యేసుక్రీస్తు నిమిత్తమై చాలా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. ఎవరో యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళారు అని చింతిస్తుంది. అక్కడ 2 దేవదూతలను చూసింది మరియ.
2 దేవదూతలు. ఆ దేవదూతలు ఏమన్నారు? బహుశా ఈ దేవదూతలు మానవాకారంలో వారికి కనబడ్డారు కావచ్చు. వాళ్ళు ఏమన్నారు? అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా వాళ్ళు చెప్తున్నారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ దేవదూతలు అడగడం మనం చూస్తుంటాం. చూడండి తర్వాత 14వ వచనంలో, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి యుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అక్కడ నిలిచిండి ఆయన చెప్తున్నాడంటే ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడిగినప్పుడు ఆమె తర్వాత ఏమన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరియా అని పిలిచాడు. ఇంతకీ మరియా ఏమనుకుందంటే ఆయన తోటమాలి కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నాడు కావచ్చు, తోటమాలి కావచ్చు అని మరియా అనుకుంది. కానీ ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో, మరియా అని పేరు పెట్టి పిలిచాడో, వెంటనే ఆయన స్వరాన్ని కనిపెట్టి ఆయన స్వరాన్ని గుర్తించి ఆవిడ ఏమంది? రబ్బూని అని అన్నది. రబ్బూని అంటే బోధకుడా అని ఆయనను పిలిచింది. 17వ వచనం చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నారంటే నా సహోదరుల వద్దకు వెళ్ళి ఈ విషయము చెప్పమని అని అంటున్నాడు. ఒక్క విషయం గమనించండి, 3 రోజుల ముందే తన సహోదరులు అంటే యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారు? ఆయన నాకెవరో తెలియదు, ఆయన పేరే వినలేదు, ఆయన నేను ఎరగను అని పారిపోయారు. అక్కడి నుంచి ఎక్కడో అక్కడ పారిపోయారు. ఎవరైనా చూసినా కూడా నాకు తెలియదని అబద్ధమాడారు. ఇప్పుడు క్రీస్తు వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవట్లేదు. మీరా ఇన్ని రోజులు నా చుట్టూ తిరిగి నేను సిలువకి ఎక్కేటప్పుడు నేనేంటో తెలియదని మీరు పరిగెత్తారు, మీ పని ఎలా చేయాలో నాకు తెలుసు ఆయన అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన ఏమంటున్నాడు మరియాతో, అమ్మా నువ్వు వెళ్ళి నా సహోదరులకి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులని ఏమైనా పిలిచాడు తెలుసా? సహోదరులు, నా సహోదరులు అని సంబోధించాడు. ఆయన ఎంత వారిని ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం గమనించాలి. నా సహోదరులకు చెప్పుము అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని అని ఆమె ఎంతో సంతోషముతో ఆమె తన శిష్యులకు తెలియజేసింది. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూసినటువంటి అన్ని వచన భాగాలన్నీ కూడా, చూసినటువంటి అన్ని సాక్ష్యాధారాలు కూడా మనకు ఏం తెలియజేస్తున్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. దానికి ఎవరు సాక్షి? మొట్టమొదటిసారిగా మరియా సాక్షి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే యోహాను కూడా దానికి సాక్షి. యోహాను కూడా చూశాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకా 19వ వచనం నుంచి 23వ వచనంలో శిష్యులు మరియు తోమా తలుపులు వేసిన గదిలో యేసుక్రీస్తును నమ్మారు. పునరుత్థానుడైన యేసుక్రీస్తును నమ్మారు. 19 నుంచి 23 వచనాలు చూడండి. 19, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. చూడండి,
శిష్యుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళు ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడి ఎక్కడున్నారు? ఒక ఇంట్లో తలుపులు వేసుకొని ఒక ఇంట్లో ఉన్నారు కదా. వారే యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని దొంగతనం చేస్తే తలుపులు వేసుకొని లోపల ఉంటారు వాళ్ళు ప్రాణాన్ని వాళ్ళు అరచేతిలో పెట్టుకొని, వాళ్ళు ఎలాగైనా రోమిలు మనం తెలుసుకొని మనం చంపేస్తారు కావచ్చు అని భయపడుతూ ఒక ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని అక్కడ ఉన్నారు. కానీ ఆ మూసుకొని ఉన్నటువంటి తలుపులు వేసినటువంటి ఆ యొక్క రూమ్లోకి యేసు వచ్చి వారి మధ్యను నిలిచి ఏమన్నాడు? మీకు సమాధానమును కలుగునుగాక అని వారితో చెప్పాడు. ప్రియులారా, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే సాయంత్రం జరిగింది ఈ సంఘటన. సో ఈ సంఘటన సాయంత్రం జరిగింది. యేసుక్రీస్తు శిష్యులు ఒక రూమ్లో తలుపులు వేసుకొని భయపడుతూ ఉన్న సమయంలో ఈ యొక్క సంఘటన జరిగింది అని మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందిన తర్వాత తన మహిమ శరీరముతో ఆయన ఆ గదిలోకి వెళ్ళగలిగాడు. భౌతికమైనటువంటి శరీరం ఉంటే తలుపులు వేసి ఉండగా లోపలికి రాలేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనకు మహిమ శరీరం, పునరుత్థాన మహిమ శరీరం ఉంది కాబట్టి అతడు తలుపులు వేసినటువంటి రూములోకి ఆయన వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. 20వ వచనం చూడండి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేతులను ఆయన ప్రక్కను చూపెట్టినప్పుడు ఆయన చేతులు మేకులతో కొట్టబడినాయి, ఆయన ప్రక్కన బల్లెపు పోటు ఉంది కదా. ఆ యొక్క గాయములను ఆయన వారికి చూపిస్తున్నాడు. తర్వాత చూడండి 21వ వచనంలో, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ప్రియులారా, తండ్రి నన్ను ఒక ప్రత్యేకమైన పని కోసం పంపించాడు. ఏ పని? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక ప్రత్యేకమైన పనికి పంపాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. అంటే ఇప్పుడు మీరేం చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే ఏం చేయాలి? అనేకులను యేసుక్రీస్తు కొరకు శిష్యులుగా చేస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు బోధించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపిస్తున్నాను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మిషనరీ. ఆ మిషనరీని ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని మిషనరీస్గా పంపిస్తున్నాడు. మనమేంటి పాస్టర్ గారు అక్కడ శిష్యులు కదా అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ అప్పుడు శిష్యులను పంపించి వాళ్ళందరినీ కూడా ఏం చేయమన్నాడు? యేసుక్రీస్తుకు శిష్యులుగా చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు శిష్యుల యొక్క బాధ్యత ఏంటి? యేసుక్రీస్తును ప్రకటించాలి. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక మిషన్ కోసం ఒక మిషనరీగా పంపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఇప్పుడు ఒక మిషనరీస్గా మనను ఈ లోకంలో ఆయన మనం నిలబెడుతున్నాడు. మిషనరీస్ అంటే ఎవరు? సువార్తను ప్రకటించేవారు, యేసుక్రీస్తు కొరకు శిష్యులను తయారు చేసేవారు మిషనరీస్. కాబట్టి మనం అబుదాబిలో ఉన్న మనమందరం కూడా మిషనరీసే. మిషనరీస్ అంటే మన చుట్టూ ఉన్న వారికి మనం సువార్తను మనం ప్రకటించాలి. మన పని ప్రదేశంలో మనం సువార్తను ప్రకటించాలి. మన స్నేహితులకు సువార్తను ప్రకటించాలి. మన కుటుంబ సభ్యులకు సువార్తను ప్రకటించాలి. మిషనరీ స్టోరీస్ మనం విన్నాం కదా చాలా మన సంఘంలో. ఆ విన్న తర్వాత మనలో ప్రతి ఒక్కరికి ఒక మిషనరీగా తయారు కావాలి. తయారు కావడం కాదు, మనం అందరం మిషనరీమే. మిషన్ వర్క్ చేయాలి. ఆ వర్క్ మనం చేయాలి. పిల్లల గడిచిన వారంలో నేను ఒక ఛాలెంజ్ మీకు ఇచ్చాను. ఏంటి ఛాలెంజ్? సువార్త ఎవరికైనా ఈ వారంలో ఒక్కరికి చెప్పాలి అని. ఎంతమంది చెప్పారో నేను నెక్స్ట్ వీక్ అడుగుతాను, ఈ సండే. ఇంకా మీకు ఒక వన్ మోర్ వీక్ అవకాశం ఇస్తున్నాను. మీరు మిషనరీస్ అయితే
క్రీస్తు యొక్క మరణము పునరుత్థానం గురించి మీరు విశ్వాసం ఉంచిన వారైతే మీరు తప్పకుండా ఆ యొక్క వార్తని ఇతరులకు తెలియజేయాలి. మీకు ఇంకొక వారం ఉంది కాబట్టి ఆ వారాన్ని చక్కగా ఉపయోగించుకోండి. తర్వాత చూడండి 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చూడండి, ఇక్కడ వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనే కార్యం ఏంటనంటే ఒక ప్రవచనాత్మకంగా చేసినటువంటి కార్యం ఇది. అంటే ఇది ఒక సాదృశ్యంగా ఒక గుర్తుగా ఉంది. ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల్లో నివాసం ఉండడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల్లో నివాసం ఉండడానికి వచ్చాడు. ఆ కార్యాన్ని గురించి ప్రవచనముగా ఇక్కడ ఆయన ముందుగా ఈ క్రియ ద్వారా ఆయన తెలియజేశాడు. ఒక పరిశుద్ధాత్మను వారికి అంటే ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వారికి తెలియజేశాడు. ఒక ప్రవచనాత్మకంగా ఆయన జరగబోయేటువంటి విషయాన్ని ఆయన వారికి తెలియజేశాడు అనే విషయాన్ని చూస్తాం. 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ప్రియులారా, ఎవరి పాపములు మీరు క్షమింతురో వారి పాపములు క్షమిస్తున్నానంటే మనకి ఒకరి యొక్క పాపాలు క్షమించే హక్కు ఉందా? రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి పోపు ఆయన ఏం చేస్తాడంటే విశ్వాసులందరూ వచ్చి వాళ్ళ యొక్క పాపాన్ని ఆయనకు చెప్పాలి. చెవిలో చెప్పినప్పుడు దగ్గర వచ్చి చెప్పినప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని పోపు అంటాడు. కానీ క్షమించే హక్కు మానవులకు మనకు లేదు. పాపములు క్షమించి పరలోకం తీసుకుపోయే హక్కు మనకు లేదు. కానీ ఒక వ్యక్తి నిజముగా రక్షింపబడ్డాడు, మారు మనసు పొందాడు, ఈయన క్రైస్తవుడు అని గుర్తించే హక్కు మనకుంది. అదవుతుందా? ఈయన విశ్వాసి అని ఆమోదించే హక్కు మనకుంది తప్ప పాపములు క్షమించే హక్కు మనకు లేదు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండునిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మనము మత్తయి సువార్తలో చెప్పినటువంటి 16వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి? మీకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చి ఉన్నాను, మీరు నా నామమున ఏమి బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, నా నామమున ఏమి విప్పుదురో అది పరలోకమందు విప్పబడును. ఈ వచనాల వెలుగులో ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అంటే ఏ వ్యక్తి అయితే ఈయన మారు మనసు పొంది ఈయన నిజమైన విశ్వాసి అని మీరు ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు విశ్వాసులుగా గుర్తింపబడతారు. వాళ్ళు మారు మనసు పొందక మారు మనసు లేక ఇంకను పాపంలో బ్రతుకుతూ ఉంటే వారు ఇంకను మీరు పాపులు అంటే వారు పాపులుగానే ఉంటారు. అంటే ఇది ఎక్కడ చూస్తుంటామంటే సంఘ సభ్యత్వంలో చూస్తుంటాం. ఒకరిని సంఘ సభ్యత్వంలో చేర్చుకునేటప్పుడు వారి యొక్క సాక్ష్యాన్ని గురించి మనం విని వీళ్ళు విశ్వాసులు అని మనం ఆమోదిస్తాం వారిని. వీళ్ళు విశ్వాసులు అని. వాళ్ళు ఇంకా నువ్వు పాపంలో ఉన్నారనుకోండి, ఇంకా నువ్వు వారికి నిజమైన మారు మనసు లేదనుకోండి, ఇంకా వీరు విశ్వాసులు కాదు అని మనం డిక్లేర్ చేస్తాం, అంటే ఆమోదిస్తాం. ఈ ఆమోదించే హక్కు దేవుడు విశ్వాసులకు ఇచ్చాడు అనే విషయాన్ని ఈ వచన భాగాల్లో మనం గమనిస్తాం. ఈ విషయంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను మరలా మీకు చెప్తాను. ఇది ఒక సంఘ సభ్యత్వాన్ని గురించినటువంటి విషయంలో ఈ మాట ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ గమనించండి, ప్రత్యేకించి ఒక మాట ఆయన పదే పదే అంటున్నాడు ఈ వచన భాగాల్లో. ఏమంటున్నాడు? మీకు సమాధానమును కలుగునుగాక. మీకు సమాధానమును కలుగునుగాక అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉంది చూడండి. ఈ వచన భాగాల్లో చూడండి ఎన్నిసార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు రాయబడి ఉంది? ఈ వచన భాగాల్లో మొత్తం దాదాపుగా 3 సార్లు మీకు సమాధానము కలుగునుగాక అని రాయబడి ఉంది. ప్రియులారా, మీకు సమాధానము కలుగునుగాక అనేటువంటి షాలోమ్ అనేటువంటి హీబ్రూలో వాడబడిన పదము ఎక్కడ వాడారంటే ఆది కాండంలో ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపం చేయకన ముందు దేవునికి ఆదాము అవ్వలకి మధ్యలో షలోమ్ ఉంది, అంటే సమాధానం ఉంది. వారి మధ్యలో సమాధానం ఉంది అక్కడ. కానీ పాపం చేసిన తర్వాత ఆ సమాధానము వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీకు సమాధానము కలుగునుగాక. అంటే ఇప్పుడు మీ పాపాలు క్షమించబడ్డాయి,
మీ పాపాలు క్షమించబడ్డాయి, నేను పునరుత్థానుడయ్యాను, మరణం తిరిగి లేచాను, మీకు సమాధానము కలుగునుగాక. అంటే మీ పాపాలు క్షమించబడ్డాయి, మీకు సమాధానం కలుగునుగాక. మీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి మీరు సంతోషముగా ఉందురుగాక, నిజమైన సంతోషాన్ని కలిగి ఉందురుగాక అనేటువంటి పదాన్ని ఆయన ఇక్కడ వాడడం మనం చూస్తుంటాం. చూడండి 24వ వచనంలో చూస్తే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఫస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చినప్పుడు ఎవరు లేరు? తోమా లేరు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను ఎలా నమ్ముతాను, ఎప్పుడు నమ్ముతాను? నేను ఆయన యొక్క చేతులలో నేను వేలు పెట్టి చూసినప్పుడే నేను నమ్ముతాను అంటాను. ఎందుకు ఆ మాటలు నమ్ముతున్నానంటే, ఇది నిజమే కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే తోమాకి దేవుడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం, ప్రియమైన వ్యక్తి. కాబట్టి ఒకవేళ మీరు అబద్ధం చెప్తున్నారు కావచ్చు, ఇది జరగలేదు కావచ్చు, కానీ నేను దాన్ని ముట్టి తాకి చూసి ఆయన పునరుత్థానుడు అయ్యాడు అని నేను నమ్ముతాను అని తన యొక్క అంటే కొంచెం ముందుకు వెళ్ళి అంటే కొంచెం ఆ విశ్వాసం ఉంచడానికి కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆయన ముడితేనే నేను నమ్ముతాను, ఆయన తాకి చూస్తేనే నేను నమ్ముతాను అని అతడు చెప్పడం జరిగింది. అలా అని ఇతడు అనుమానం కలిగి ఉన్నాడంటే కాదు, అందరు అనుమానం కలిగి ఉన్నారు. ఇంతకుముందు శిష్యులు అనుమానం కలిగలేరా? శిష్యులు కూడా ఇంతకన్నా ముందు ప్రభువుని యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మలేదు. ఈయన కూడా అంతే, ఎవరు కూడా నమ్మలేదు. ఈ యొక్క అనుమానం అనేది అందరిలో ఉంది. 26వ వచనం చూడండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని అన్నాను. చూడండి, మళ్ళీ 8 దినముల తర్వాత మరలా అందరు శిష్యులు కూడినప్పుడు తోమా కూడా అప్పుడు ఉన్నాడు. తోమా ఏమన్నాడో ప్రభు అని యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయన తన శిష్యులతో ఏమన్నాడు? నేను తాకి చూస్తేనే నమ్ముతాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారా? ఫిజికల్గా లేరు. కానీ ఆయనకు తెలుసు. ఎందుకు? ఆయన సర్వజ్ఞాని కాబట్టి, ఆయన సర్వవ్యాప్తి కాబట్టి, ఆయన అంతటా ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని, అన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి, హృదయ ఆలోచనలు అతనికి తెలుసు కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు అతనికి హృదయ ఆలోచనలు నెరిగి వచ్చి చూసి ముట్టి చూడు అని ప్రభువుని యేసుక్రీస్తు వారు తోమాను అనడం మనం చూస్తుంటాం. ప్రియులారా చూడండి, ఇక్కడ అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని అన్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఇంతగా తోమా ఎవరంటే యూదుడు. ఒక యూదుడైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని నా ప్రభువా అంటే నా జీవితం మీద పూర్తి అధికారం గలవాడా, నా దేవా అంటే నా దేవుడా అని అనడం అనేది చాలా రేర్. ఆ రోజుల్లో యూదులు యేసుక్రీస్తును దేవునిగా విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు తాను రాజు, తాను దేవుడు అని చెప్పుకున్నాడు అనే కదా యూదులందరూ ఆయన సిలువ వేసింది. కానీ ఇక్కడ తోమా ఆయన ఏమంటున్నాడు? యూదుడైన తోమా నా ప్రభువా నా దేవా అని అతనిని సంబోధిస్తున్నాడు. ప్రియులారా అప్పుడు అతను నమ్మాడు, ఎంతో సంతోషంతో అతని విశ్వాసం ఉంచాడు. 29వ వచనం చూడండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఆ సమయంలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అంటే అప్పుడు ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాల ముందు ఉన్నారు ఇక్కడ భూమి భౌతికంగా? 2025 సంవత్సరాల ముందు ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన మనం చూడలేదు ఎవరు కూడా భౌతికంగా. కానీ ఇప్పుడు మనం చూడకుండా ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం, ఆయన మరణించాడని నమ్ముతున్నాం, ఆయన పునరుత్థానుడయ్యాని నమ్ముతున్నాం. కాబట్టి మనం ఇంకా
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వినుట వలన విశ్వాసము కలుగును. మనమందరము వింటున్నాం, ఆ వినుట వలన విశ్వాసము కలుగుతుంది. పిల్లలు, ఇంకా ఎక్కువ ధన్యత ఉంది మనకి. శిష్యులకు లేని ధన్యత, పాత నిబంధనలో లేని వారందరికీ లేని ధన్యత ఈరోజు మనకుంది. ధన్యత ఏంటనంటే దేవుని గురించిన విశ్వాసం, అంటే విశ్వాసమును బట్టి ఆయన యందు నమ్మిక ఉంచితే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులుగా మనం ఈరోజు ఉంటున్నాం ప్రియులారా. అయితే మీలో ఎంతోమంది మరి నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కొరకు మరణించాడు, మీ కొరకు తిరిగి లేచాడు అని ఎంతమంది మీరు నమ్ముతున్నారు ప్రియులారా? బహుశా మీలో ఎవరైనా ఇంకా నమ్మకపోతే గమనించండి, ఇది కట్టుకథ కాదు, ఇది నిజముగా జరిగినటువంటి సంఘటన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పాపాల కొరకు మరణించాడు, మరలా తిరిగి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఈ సత్యం యందు విశ్వాసం ఉంచితే ప్రియులారా మీ పాపాలు క్షమించబడతాయి. ఈ సత్యం యందు విశ్వాసం ఉంచితే ప్రియులారా మీరు దేవుని యొక్క పిల్లలు అవుతారు. ఆయనతో పాటు యుగయుగాలు శాశ్వత కాలం ఆ పరలోక రాజ్యంలో ఉండే కృపని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు ప్రియులారా. కాబట్టి మీలో ఎవరైనా ఇంకా అవిశ్వాసులుగా ఉండకండి. ఆయన నా కొరకే మరణించాడు, నా కొరకే తిరిగి లేచాడని దృఢంగా మీరు విశ్వాసం ఉంచండి, నమ్మండి, మోసపోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. క్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా చనిపోతే నిత్య నరకం మన కోసం పొంచి ఉంది ప్రియులారా. అందుకనే అతడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మా ద్వారా దేవుడు ఈరోజు మీతో అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, నిర్లక్ష్యం చేయకండి, పోస్ట్పోన్ చేయకండి. ఆయన మీ రక్షకుడు, మీ ప్రభువు, మీ దేవుడు అని మీరు గ్రహించండి ప్రియులారా. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మనము చూద్దాము. చూడండి 30 నుంచి 31 వచనంలో చూస్తే మొదటిది ఏంటి? మొదటి భాగంలో పునరుత్థానమును గురించి రుజువులు చూసాం కదా, విశ్వాసం ఉంచండి అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు పునరుత్థానమును ప్రకటించాలి అనే విషయాన్ని చూద్దాం. చూడండి 2 వచనాలు మాత్రమే, 30 నుంచి 31 వచనాల్లో. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడి ఉండెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పినటువంటి పై వచనాన్ని గురించి తెలియజేస్తూ ఈ గ్రంథమందు రాయబడినటువంటి విషయాలు ఏంటి తెలుసా? మీరు చూడక నమ్మాలని. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మీరు రక్షింపబడతారు. ఆయన నామందు మీరు విశ్వాసం ఉంచితే మీరు నిజమైన జీవాన్ని కలిగి ఉంటారు అని చెప్తున్నాడు. అందుకనే ఈ పుస్తకం అంతటిలో ఈ పుస్తకాన్ని యోహాను గారు ఎందుకు రాశారంటే ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ 2 వచనాల్లో ఉంది. యోహాను సువార్త యొక్క ఉద్దేశం ఏంటనంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడను. ఇవి అంటే ఏంటి? ఈ పుస్తకము, ఈ మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవాతి దేవుడు అని మనము నమ్మాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవం గలవారము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అందుకనే యోహాను సువార్త మరి 11వ అధ్యాయం 25వ వచనంలో అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్తున్నాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం నొందునట్లు ఆయన అనుగ్రహించెను. ప్రియులారా గమనించండి, ఈ యోహాను సువార్త అంతట్లో కూడా మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య రాజ్యం దొరుకుతుంది అనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. మరి ఈరోజు ఈ యొక్క యోహాను సువార్త మన చేతుల్లో ఉంది, మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం కూడా ఏం తెలుసుకోవాలి? ఎందుకు రాయబడ్డాయి ఈ పత్రిక యోహాను సువార్త? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి జీవము పొందునట్లు ఈ యొక్క వాక్యం ఈరోజు మీకు ప్రకటింపబడుతుంది. ఆ జీవం పొందడానికి యోహాను సువార్త మనందరి కొరకు రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విశ్వాసాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలి.
చాలాసార్లు దేవుని మీద అనుమాన పడుతూ ఉంటారు, చాలా విషయాలలో అనుమాన పడుతుంటారు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఆయన ఉంటే మరి నా జీవితంలో ఎందుకు మంచి జరగట్లేదు? శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడా? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఉంటే ఉద్యోగం ఎందుకు పోతుంది? ఆయన ఉంటే నా ఇంట్లో ఈ చెడు ఎందుకు జరుగుతుంది? ఆయన ఉంటే నాకెందుకు ఈ కీడు జరుగుతుంది? ఆయన ఉంటే నాకెందుకు ఈ అనారోగ్యం వస్తుంది? ఆయన ఉన్నాడా అని కొన్నిసార్లు మనము అనుమానిస్తుంటాం. ప్రియులరా, ఆ అనుమానాన్ని మనం పక్కన పెట్టాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అన్ని వేళలా అన్ని సమయాలలో ఆయన మనతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులరా. కాబట్టి అవిశ్వాసులు కాక విశ్వాసము కలిగి మీ శ్రమల్లోనూ, బాధల్లోనూ, నిందల్లోనూ, హింసల్లోనూ, కరువుల్లోనూ, ఖడ్గములోనూ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి ప్రియులరా. క్రీస్తు మనందరి కొరకు ఆ కలువరి శిలువలో మన పాపాలకు పడవలసినటువంటి విలను ఆయన చెల్లించాడు. మన పాపముల ద్వారా నిత్య నరకానికి వెళ్ళవద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమును విడిచి భూలోకానికి ఒక సేవకునిగా ఆయన మన కొరకు మరణించి మనకు గొప్ప సేవను ఆయన చేశాడు. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మన పాపములకు పడవలసినటువంటి పూర్తి వెల చెల్లింపబడింది అని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మరణించాడు. ఆయన మరణించడం మాత్రమే కాదు కానీ మరణించి తిరిగి లేచాడు. ఆయన ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో మనము కూడా మరణించి తిరిగి లేవబోతున్నాం అనే రుజువు మనకు ఉన్నది ప్రియులరా. ఏ విధంగానైతే ఆయన మరణించి పునరుత్థానుడయ్యాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరణించి పునరుత్థానాన్ని పొందుకుంటారు. ఆయన పునరుత్థానము వలన ప్రియులరా మనమందరము కూడా పునరుత్థానము చెంది పరలోక రాజ్యంలో నిత్యము మనం ఉండబోతున్నాం ప్రియులరా. ఇలాంటి గొప్ప నిరీక్షణ మనమందరము కలిగి ఉండాలి. ఈ యొక్క పునరుత్థానం యందు విశ్వాసం ఉంచితే మరి మనం ఏం చేయాలి? ఈ పునరుత్థానం యందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులు ఏం చేశారు ఆ రోజు అని మనం గమనిస్తే ప్రియులరా, శిష్యులు ఏం చేశారు? 18వ వచనం చూడండి. మరియా ఫస్ట్ ఏం చేసింది? 18వ వచనంలో మగ్దలైన మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజెప్పాను. మరియా ఏం చేసింది? తన శిష్యులకు చెప్పింది కదా. తర్వాత 18వ వచనం చూడండి, 25వ వచనం చూడండి. కనుక తక్కిన 18వ వచనంలో కూడా మనం చూస్తే మగ్దలైన మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. శిష్యులకు తెలియజేసింది కదా. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు చూడండి 25వ వచనంలో. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆయన మేకుల గురుతులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇప్పుడు శిష్యుల చివరికి చెప్పారు, తోమాకు చెప్పారు ఇక్కడ కదా. సో ఈ విధంగా పునరుత్థానమును చూసిన వాళ్ళందరూ, పునరుత్థానం యందు నమ్మిన వాళ్ళందరూ వాళ్ళు చేసిన తర్వాత వెంటనే చేసిన పని ఏంటి? వెంటనే వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి ప్రకటించారు. ప్రియులారా, ఈరోజు ఆయన పునరుత్థానం యందు విశ్వాసం ఉంచుతున్న మనం, ఆయన పునరుత్థానం గురించి వింటున్న మనమేం చేయాలి? వెంటనే వెళ్ళి ఇతరులకి కూడా మనము ప్రకటించాలి. ఆ పునరుత్థానం నువ్వు నమ్మితే ఆయన పునరుత్థానమును నీవు ప్రకటించాలి. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆ పునరుత్థానమును చూశారు కాబట్టే వాళ్ళు ఏం చేశారు తెలుసా? బూదిగంతంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను లెక్క చేయకుండా చావనక, కరువనక, ఖడ్గమనక, శ్రమలనక, బాధలనక, ఇబ్బందులనక వాళ్ళు దేవుని యొక్క సువార్తను ధైర్యంతో వాళ్ళు ప్రకటించారు. వారు దేని కూడా భయపడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి యొక్క శిష్యులు బూదిగంతంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. కొరడాలతో కొట్టబడినారు, రంపాలతో కోయబడినారు, వీధుల్లో దీపాలుగా కాల్చబడినారు, సింహాల గుహల్లో పలవేయబడినారు, శిరచ్ఛేదనం చేయబడినారు, తలకిందులుగా సిలువ వేయబడినారు, చెరసాలలో వేయబడినారు. తమ ఇంట్లో నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. తమ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను వాళ్ళు కోల్పోయారు. ఈ లోకంలో వారికంటూ ఉన్న ప్రతీది కూడా కోల్పోయారు. కానీ వారు మాత్రం సిలువ వేయబడి పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించడం మాత్రం వాళ్ళు ఆపలేదు ప్రియులరా.
చివరి శ్వాస వరకు, చివరి క్షణం వరకు వాళ్ళు క్రీస్తు శిలువ వేయబడిన పునరుత్థానుడైన క్రీస్తుని వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది మిషనరీలు, చాలామంది దైవ సేవకులు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని వారు ప్రకటించారు. వారు ప్రకటించారు కాబట్టే ఈరోజు మనం అందరం కూడా విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఈ లోకంలో, ఈ తరంలో మనం బ్రతుకుతున్నాం. గమనించండి, వారు ప్రకటించారు కాబట్టే ఈరోజు మనం విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఉన్నాం. కానీ మరి మన తర్వాత వచ్చే తరం వారు విశ్వాసులుగా ఉండాలంటే, క్రైస్తవులుగా ఉండాలంటే మనమేం చేయాలి? మనమేం చేయాలి అంటే ప్రియులారా, ఏ విధంగానైతే మన పూర్వీకులు ఆ యొక్క గొప్ప వార్తను మనకు చాటి చేశారో, మనకు తెలియజేశారో, అదేవిధంగా మనము కూడా మన ముందున్న తరం వారికి కూడా మనము చాటి చెప్పాలి, తెలియజేయాలి. మన ముందున్న తరం వారు ఎవరు? మన పిల్లలు, మన ముందు కనబడే పిల్లలు, యవనస్తులు. ఆ తరం వారు కూడా క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలని వారికి మనం తెలియజేయాలి. ప్రియులారా, మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యుల వలె ఎన్ని సమస్యలైనా, ఎన్ని బాధలైనా, ఇబ్బందులైనా వెనుకడక, మోమాట పడక, సిగ్గుపడక క్రీస్తు శిలువ వేయబడి పునరుత్థానుడైన క్రీస్తును మనమందరం కూడా ప్రకటించాలి. ప్రియులారా, గమనించండి, ఏ విధంగానైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడయ్యాడో అందరు కూడా పునరుత్థానం చెందబోతున్నారు. విశ్వాసులు, అవిశ్వాసులు అందరికీ పునరుత్థానం వస్తుంది. ఏం పునరుత్థానం? శారీర పునరుత్థానం వస్తుంది. కానీ ప్రియులారా, ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే శరీర పునరుత్థానం చెంది పరలోక రాజ్యంలో ఉంటారు. కానీ క్రీస్తు యందు విశ్వాసం ఉంచని వారు శరీర పునరుత్థానము పొంది నిత్య నరకంలో ఉంటారు. నిత్య నరకంలో ఎప్పుడు వాళ్ళు కాలుతూనే ఉంటారు. అందుకని మనము ఆ నిత్య నరకంలో కాలిపోవద్దని ఆ దేవాతి దేవుడే ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి ఒక సేవకునిగా, ఒక దీనునిగా వచ్చి మనందరి కొరకు బ్రతికి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మన పాపాలన్నీ కడిగివేశాడు. ప్రియులారా, మనందరి పాపాల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క వెలను, మన అందరి పాపాల వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రతని ఆయన తన మీద పూర్తిగా వేసుకొని ఆయన భరించాడు. తన ఉగ్రత పాత్రని పరిపూర్ణంగా తాగేశాడు. ఒక్క చుక్క లేకుండా తాగేశాడు. అంటే మన పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి. క్షమించబడలేని పాపం ఏది కూడా ఉండకుండా మన పాపాలన్నిటికీ పడవలసినటువంటి క్రయధనాన్ని ఆయన పరిపూర్ణంగా ఒకేసారి ఆయన చెల్లించాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మీ పాపాలు క్షమించబడ్డాయి అని రుజువు చేయడానికి ఆయన మరణాన్ని గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు. తద్వారా మనందరి పాపాలు క్షమించబడ్డాయి అనే గొప్ప నిరీక్షణ ఆయన మనకు తెలియజేశాడు. కాబట్టి ఆయన ఏ విధంగానైతే పునరుత్థానుడై ఇంకను కూడా సజీవునిగా ఉన్నాడో మనమందరం కూడా మరణించి పునరుత్థానులై శాశ్వత కాలం సజీవులుగా ఉండబోతున్నాం. మనమందరం కూడా ఆయనతో పాటు యుగయుగాలు నిత్యత్వంలో మనము రాజ్యం వెళ్ళబోతున్నాం. ప్రియులారా, మనమందరము మన కళ్ళతో మన దేవుణ్ణి చూస్తూ నిత్యము ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఆ వేలాది దూతలతో, కోట్లాది దూతలతో అందరము కలిసి ఆయన మనం స్తుతించబోతున్నాం, ఆరాధించబోతున్నాం. ఇంత గొప్ప కృపని ఆయన ఎవరికి అనుగ్రహిస్తున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ అంత గొప్ప కృపని ఆయన అనుగ్రహించబోతున్నాడు. ప్రియులారా, కాబట్టి మనం అందరం కూడా చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటంటే ఆ నిరీక్షణ మీకుంది. మీరు నమ్మారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ వేయబడి పునరుత్థానుడయ్యాడు, ఆయన నా పాపాల కొరకు మరణించాడు అని మీరు నమ్మారు. కానీ మీరు నమ్మిన సత్యాన్ని మీరు ఇతరులకు ప్రకటిస్తున్నారా? ఒకసారి గమనించండి. ప్రియులారా, మన కుటుంబంలో ఉన్న వాళ్ళే ఇంకా క్రీస్తు నమ్మలేదు, మన స్నేహితులే ఇంకా క్రీస్తు నమ్మలేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇంకా క్రీస్తు నమ్మలేదు. ఏ విధంగా వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళడం మీరు ఏ విధంగా మీ కళ్ళతో చూస్తారు? ప్రియులారా, దయచేసి మీ నోరు తెరిచి సిగ్గుపడక, మోమాట పడక మనమందరం పాపులమని వారికి తెలియజేసి పశ్చాత్తాపమని వాళ్ళు బతిలాడండి. క్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, వారికి మీరు తెలియజేయండి. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మనలో మనం పరిశీలన చేసుకుందాం. నిజముగా క్రీస్తు యొక్క పునరుత్థానం యందు విశ్వాసం ఉంచినటువంటి నేను
ఆయన పునరుత్థానాన్ని నేను ప్రకటిస్తున్నానా అని ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకుందాం.